ఎట్లా తిరుగుతావు? సిగ్గి అంటావు, అదే అంటావు, ఏందిరా ఇది? ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే అందుకే పోతున్నా. అదొకటే దొరికిందా? రోడ్డు మీద కూర్చొని చెట్లలో కూర్చొని తింటు నువ్వు. నేనేమో 10 సార్లు ఫోన్ చేస్తా, వండి పెడతలేనా ఇట్లా? బయట తింటున్నా. ఏం తింటావు బయట? కష్టపడుతున్నా. అదే కష్టపడి ఇప్పుడు స్విగ్గీలో ఎన్ని పైసలు చేసావో చూస్తా నేను. చేసామా తల్లి, చేసాం పైసలు. అదొక్కటే ఉందా చేయాలంటే? వీడియోలు ఎందుకు వద్దు అనుకుంటున్నా? వీడియోలు వద్దు నాకు. ఎందుకు వద్దు? ఫోన్ చేసేంత వరకు దొరుకుతలేవు. వచ్చినా ఇంటికి ఎప్పుడు రాలే? ఇప్పుడు తయారైతున్నా మళ్ళా ఓనికి. ఏ రాత్రి డ్యూటీ చేసుకోవాలా మళ్ళా? ఏం డ్యూటీ? ఏదో ఒక డ్యూటీ, వేరేది కూడా చేసుకుంటున్నా, ఏదో ఒకటి చేసుకుంటా. డ్యూటీలు పెట్టి మనం పెట్టు గమ్మునా. ఏమన్నా పెట్టరా? కూర్చుంటా నేను గమ్మునా. సరే మేడం, ఏదో ఒకటి బిజినెస్ మేడం మంచిది. ఎప్పుడు? 2-3 రోజులలో మేడం. 3 రోజులలో పెడతావు నువ్వు? పెడతా. నువ్వు పెడతావు, మేము చూస్తాం ఇక. అరే పెడతా అన్నగా తల్లి. అదే పోయేది ఉంటాయి ఇక, బయటికి ఉంటది. ఏం పోతున్నావు ఈ సంగతి నాకు తెలుస్తలే. నువ్వు ఏడి పోతే ఎక్కడ పోకు, సిగ్గి లేదు గిగ్గి లేదు, ఇంట్లోనే ఉండు, నేను చూసుకుంటా. సరే ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏడికి పోయేది అవసరం లే. నేను ఫోన్ వీడియోస్ ఎందుకు పెడతలేడు? ఎందుకు పెడతలేవు? ఎందుకు చేస్తాను? వీడియోలు ఎందుకు పెడతావు? అది కాదు, మన కోసం చేస్తున్నావు నువ్వు. వీడియోస్ మంది కోసం చేసుకుంటున్నావా? వాళ్ళ గురించి వదిలే, వాళ్ళ కోసం వదిలే. ఎవరిని నమ్ముకున్నా అట్లనే చేస్తారు, మనకు అది తెలుసు కదా. ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం బాధపడాలా? ఒక ఫోన్ చేస్తే ఎత్తుతలేవు, ఏం చేస్తే ఎత్తుతలేవు. నేను ఎత్తి నాకు నొప్పి చెప్తే బాధపడతానని చెప్పి ఏం నొప్పి నీకు? ఆ కాలం గడ్డైంది, కాలం చూపి లోపల అయిందమ్మా తల్లి. పెట్టుకున్నావా? పెట్టుకోలేదు కదా. మళ్ళీ ఆ నొప్పి నొప్పి, ఆ కష్టం ఈ కష్టం నేను వడమన్నాడు ఓడరా. ఇంట్లోనే ఉండి రాదు, మేము చూసుకుంటాం కదా. కష్టపడాలి ఇంట్లో ఉండి చూసుకుంటా. అదే ఎవరు అని పిలిచిన వాళ్ళు ఇక్కడ నాకు ఫోన్ హలో నానా నువ్వు అంటే ఫోన్లు. మా అమ్మ దుర్గాని చూస్తున్నా పక్కే. మళ్ళీ బయటికి పోతున్నాయి మనం. ఏడికి పోయేది అవసరం లేదు. ఒక్క నిమిషం ఒకసారి వేరేకి పప్పులో కూడా ఏమైనా పార్సల్ చేసి పంపిరు తినని. వేరేకి అన్నా? అవునా? ఏడికి రాడు ఇప్పుడు? అస్సలు లేదు ఇక. గంగు కాడి పోనిచ్చేదే లేదు ఇక. నీకేం చెప్తున్నా ఇడ మొత్తం ఉన్నాడు ఈడనే. అసలు బాగుంటలేదు నాకు, అస్సలు నా చేతనైతే లేదు. మన ఇంటికి పంపించేసారు, అక్కడ అస్సలు పెట్టుకోకండి జరా. చెల్లె ఆడపిల్ల ఎక్కడన్నా తిరుగుతుంది బాగలేకపోతే నాకు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు కూడా పోకు ఏడికి. ఇళ్ళకి వెళ్ళిపోండి, ఎవరి ఇళ్ళకి కాలు వెళ్ళిపోండి. ఇంటికి పోయి తిని అనుకుంటే కాదా? చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే సరే చెప్పు. ఏడ తిరిగేది లేదు, మజాకులు లేవు. వినబడుతుందా? ఇవాళ నుంచి ఏడ తిరిగా మజాకులు చెయ్యాలి. ఒక్కరోజు పని ఉంది, పోయేసి వస్తా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నీకు? ఇగో ఆమె ఎందుకు చేస్తుంది? వస్తున్నా ఇప్పుడు వస్తున్నా. వస్తాం అలా వస్తాం. టక్కుమని ఎత్తుతాం ఫోన్. మేము ఫోన్ చేసా 5 నిమిషాలు మాట్లాడుతున్నా. ఇట్లా అంటే ఏందన్నట్టు? సరే అట్లా అన్న తినే ఇప్పటికే ఇంట్లోనే ఉంటాయి కదా. ఇట్లానే ఉంటాయి. ఏడివో వీడియో చేసుకోను. చెయ్యాలని చెప్తున్నా. ఒక్కరోజు పోతా. వీడియోలు ఎందుకు చేయను అంటున్నావు? నువ్వు ఎందుకు చేయవు? చేస్తాను ఇప్పటికే. వీడియో చేసుకో. వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని
అవసరం లేదు. సిగ్గు కొట్టినా కూడా వీడియోనే అవుతుంది. సిగ్గు కొట్టుకున్నాడు తప్ప అంటలే నేను. అది కూడా చేసుకో, ఇది కూడా చేసుకో. ఆ రెండు వద్దనుకుంటే కమ్ముని ఇంట్లో ఉండు. నువ్వు ఏడనో తిని ఆ చెట్ల కాడ తింటుంటే పిల్లలంతా నాకు ఫోన్ చేసి అడుగుతుండ్రు, గంగా నేను ఆడ తింటున్నాను. మరి ఏడో తింటారు అన్నం లేకపోతే రోడ్డు మీద ఇంట్లో అన్నం లేదా? ఇంటికి వచ్చి తినాలా? ఇంటికి వచ్చి తినాలి కదా. నేను చేసి పెడతలేనా? నీకంటే ఇంత ఎక్స్ట్రా తినట్టు చేసి పెట్టిపోతానే తింటారు అందరు. మరి కొన్ని తప్ప అందరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అసలు ఎత్తుతలేవు. ఇట్లనే చేసుకుంటూ తిరుగుతావా ఇక? కానీ ఏమన్నా గాయత్రి చెప్పు, నాకు తెలియదు ఇక. ఇదేమన్నా కోటింగ్ కోటింగ్ ఎందుకుంటారు? కోటింగ్ ఎందుకంటే అది జరుగు. చెప్పు ఇదేంది? నువ్వు స్విగ్గీకి ఓపు. అవి వేసుకుంటూ ఉంటుంది, నువ్వు ఇట్లనే వేసుకుంటూ ఉండు. మన 3 రోజులు 3 సార్లు అలా చేస్తే ఎత్తలేను. చచ్చిపోతే ఎట్లానే చేసుకుంటా కూర్చోను. నేను చచ్చిపోతే నువ్వు లేపమనేసి ఫోన్ అడుగు. దాన్ని అడుగు, అడిగింది అడుగు. ఈ కొడుకు నువ్వు చచ్చిపోతే కూడా లేపాడు ఇక ఫోను. నేను 3 సార్లు చేసినా కట్ చేస్తున్నామని చెప్పేసి. కాదు మమ్మీ, అసలు మాకేం చెప్తలేడు. అది మొన్న చైన్ గిరి పెట్టింది, మనకేమన్నా చెప్పిండు? ఏం చెప్పలే. చైన్ గిరి అది కూడా వేనన్నా చెప్తే మనకు తెలిసింది. నాకు తెలియదు. అప్పులు చేసి తెలియదు. అప్పులేందో వీడియో చైన్ గిరి పెట్టుడేందో. ఒకప్పుడు ఏమైందంటే మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు పైసలు లేకపోతే ఈయన 3-4 గంటల ఆక బ్యాండ్ కొట్టి వచ్చిన 300 మా మమ్మీకి ఇస్తుండే. ఇప్పుడు మొన్న చూసినా నేను నాకు కష్టం. నువ్వు రోడ్డు మీద కూర్చొని తినడం. బాధపడతారని తెలుసులేదా నీకు? నువ్వేం చేయకన్నా, చేస్తే యూట్యూబ్ చేయి, లేకపోతే ఇంట్లో అంతే. అమ్మ నేను చూసుకుంటాం. నువ్వు మా ఫోన్లు ఎత్తకపోతే మాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు ఇంటికి కూడా వస్తలేదు. ఇంటికి రాజారంటే మజాక్ ఆడతలేం మేము. నువ్వు చేసినా అట్లా చేస్తున్నావు. నేను మనుషులు జైలు అడుగుంటూ వచ్చుడు, నువ్వు అడ కూర్చున్నాడు తినుడు మంచిగా అనిపిస్తలేదు మాకు. ఆ కాలు నొప్పి ఉందని కూడా మాకు తెలియదు వేనన్నా చెప్పేదాకా. నువ్వు ఏడి పోకు, ఎక్కడ తిరగరా, ఇంట్లోనే ఉండు, గమ్మున అయిపోతున్నా అంతే. నువ్వు వీడియోలు చేయకపోయినా పర్వాలేదు, నువ్వేం చేయకపోయినా పర్వాలేదు. నిజంగానే చేస్తున్నావు. నిలబడుతుందా? అది చూస్తుంటే మాకు ఇట్లా తడపడాంచక పోతుంది. నీకు అర్థం అయితే లేదు. అది నువ్వు వీడియోనే అనుకుంటున్నావు అని ఇవన్నీ నీకు అర్థం అయితే లేదు. ఇంతలో గురించి పిచ్చోళ్ళకి ఇద్దరం పనికెళ్ళి రావాలా, ఆమె అక్కడ నేను ఇక్కడ కూర్చోవాలా, నేను ఎదురు చూసుకుంటా కూర్చోవాలా. అవి వచ్చిన అర్ధ గంటలో 10 సార్లని ఫోన్ చేస్తాం. నువ్వు లేపు. ఆ వీడియోలు ఏ చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చో గమ్మున అయిపోతుంది. అంత కష్టపడి స్విగ్గీ కొట్టడం ఎందుకు? మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఇంకా ఇన్సెంటివ్స్ వస్తాయని ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నావు. అవసరం లేదన్నా అది ఏమి. అందరు దొరుకుతారా? కన్న తల్లి పోతే దొరుకుతుంది, కన్న తోడు పోతే దొరకదు. చూడు చెప్తున్నాడు ఇక్కడ. అందరు దొరుకుతారు. వినబడుతుందా? అక్క అని పిలిచి అందరు దొరుకుతారు. మొన్న ఫోన్ చేసి నీ కొడుకు నువ్వు చచ్చిపోతే కూడా ఎత్తాడు అనేసి ఏడ్చుకుంటా కూర్చుంది. ఆ రోడ్ల మీద వేసుడు అవసరమే లేదు. చాలు ఉన్నంతలో తిని పట్టుకోవచ్చు. ఇంట్లో కారం కూడా అన్నం వేసుకొని తిన్నా కడుపు నిడుతుంది మనకు. నువ్వు సిగ్గి వేసి మాకు బిల్డింగ్ కట్టాలని ఏం లేదు. ఇప్పుడు రోడ్ మీద కూర్చొని టిఫిన్ తింటుంటే అబ్బా నా పానం చచ్చిపోయింది మమ్మీ. ఇట్లా లేదా మీ అన్నకి? అవన్నీ వేసుకో, ఇంట్లోకి వెళ్ళగొట్టినా నీకేమన్నా ఉంటే బాధలు. అప్పుడే వెళ్ళగొట్టలేదు. నేను ఒక్కదాన్ని చేసినప్పుడు వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు ఇద్దరం చేస్తున్నాం కదరా, నీకేం కష్టం వచ్చింది?
అంతగానో తిరగనికి అవసరం లేదు. ఎవ్వరి కోసం పట్టించుకోకు. నా ముందట ఏం కనిపిస్తలేదు అనుకో, నీది నువ్వు చేసుకో అంతే. వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారు, నీకు ఎందుకన్నా? నువ్వు చేసుకో, ఎవరేమనుకుంటే. ఈ టెన్షన్ మాకు ఎక్కువైపోతుంది, అది తెలుసా నీకు? ఇంకా చిన్న పిల్ల నీకెందుకు అంత మా టెన్షన్? గంగన్న మంచిగా ఉంటాడని చెప్తుంది. అవసరమా మనకు మంది అని? మంచిగా ఉండన్నా చేస్తే ఉండేది కొన్ని రోజులేరా, ఏదో ఇంతలో మంచిగా ఉంటాం అంతే. వెలుతురు ఉన్నప్పుడేగా నీ వెనుకనే ఉంటది నీడ. ఉన్న దాంట్లో వండుకుందాం, తిందాం, ఉందాం. హోటల పొంటి, పబ్బుల పొంటి, ఈ స్విగ్గీలని నిన్నొకటి దేవులు ఆడుకుంటూ వచ్చి అవసరమా? ఎవరిని నమ్మకరా, గమ్ముని ఇంట్లో ఉండు. మేము చేసుకుంటున్నాం కదా పని, ఏదో ఒకటి గమ్ముని ఇంట్లో ఉండు. లేకపోతే మనం పెడతావా పెట్టు, ఏమన్నా ఒక 2 లక్షలు అప్పు చేస్తా, పెట్టుకుందాం, షాప్ పెట్టుకుందాం. అట్లా నన్ను నాకు కూడా చేతనైతే పని చేయాలంటే. అంటే ఫోన్ పట్టుకుని రుక్కుతూనే ఉంటావు. ఆగా అర్ధ గంటలు వస్తున్నా ఉంటావు, కానీ రాత్రి అంతా ఎదురు ఇప్పుడు వచ్చి పండుకుంటావా, ఇప్పుడు వచ్చి పండుకుంటావా అనేసి కథం తెల్లాడుతుంది. అవన్నీ మానే, ఉన్నాం ముగ్గురం, ఇప్పుడు ఉన్నది తినేసి గమ్మున వండుకుందాం అంతే. స్విగ్గీ లేదు, ఏది లేదు. ఆ స్విగ్గీ చేస్తే చెడు పని అని కాదు, కానీ ఆ కష్టం ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కదా, ఉండు అంతే. ఉన్న దాంట్లో తిని వండుతూ ఎవడన్నా ఏమని అనుకోని ఏమన్నా చేసుకొని, నీది నువ్వు చేసుకొని ఉండడానికి చెయ్యను ఎందుకు చెప్తున్నావురా? అడుగుతారు బయట, ఎందుకు చేస్తలేడు మీ అన్న వీడియోస్ అని. చేసుకో, ఎవరి కోసం అవసరం లేదు మనకి. వీడియోలు చేసుకోను అవేనా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో చేసుకో. ఎంతమంది సపోర్ట్ చేస్తారన్నా, ఎందుకు ఆలోచిస్తావు అందరి గురించి? రేపటి నుంచి ఇంట్లోనే ఉండు, గమ్మున ఇంట్లోనే చేసుకో ఏదన్నా, చాలా అంతే. ఇప్పుడు ఒకటి నవ్వేటట్టు నువ్వు స్విగ్గీ చేసుకోవాలని ఎవడు కొట్టింది? స్విగ్గీ చేసుకొని ఇక 2 లక్షల మెడలు పెట్టుకొని తిరుగుతున్నా. అది కూడా మొన్న పెట్టిండు కదా, వేనా నడిపించిండు. అది కూడా వీడియో చూస్తేనే మనకు తెలుస్తుంది, మనకి చెప్తాడా మనకి. నీకు ఏం కావాలంటే ఇస్తలేం రా మేము, అది కూడా గిరి పెట్టుకొని. ఏడుపు వచ్చిందా ఆడ? అవునా? అందులోకే ఇల్లు వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నావేదిరా? ఏం చేయాలి? ఎట్లా మరి, ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? అరే ఓనా చెప్పినా రేపటికి నేను ఎవరు పైకి రావాలని చూడడురా, నేను ఇట్లా చేద్దామని చూస్తా. గమ్మునని వీడియోలు చేసుకో. రేపటికి బరాబరి చేస్తా. అవేనా తప్ప ఎవరన్నా చెప్పిరా నీకు? మళ్ళీ వీడియో చేసుకో గంగు, ఎందుకు పోతావు అని చెప్పిరా? ఎందుకు చేస్తా ఇప్పుడు? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఆయనని? ఖాళీగానే ఉంటాడా అన్నా? అన్నా ఇక మా అమ్మ మాట్లాడుతా అంట. హలో, ఇక మాట్లాడానా? హలో హలో, ఏంది నేను వీడియోలు చేయను అది చేయను అని చెప్పి తిరుగుడు. అదే ఎవరి కోసం మనకి ఎందుకు? వీడియోలు చేసుకోవాలి కదా. ఉన్న పేరు వదిలిపెట్టుకొని ఇప్పుడు వేరే చేసుకొని తిరుగుతా అంటే ఎట్లా? చెయ్యాలా? ఆడ రేపటి నుంచి వీడియోలు చేయకపోతే మేము కూడా ఇంట్లోనే ఉంటాం, మేము కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నేనేమన్నా చెప్పానా? వీడియోలు చేయాలి అనుకో, నా దగ్గర రావద్దని చెప్పేసిన. మంచి పని చేసినావు. ఎవరి కోసం వద్దు, నీకు పేరుంది, ఎంతోనే అంత చాలు, వచ్చిందనే చాలు. లేదా ఏ పని చేయకు, గమ్మున ఇంట్లో కూర్చో అని చెప్తున్నాం. ఏ పని చేయకు, ఇంట్లోనే ఉండు. వీడియోలు చెయ్యు, వీడియోలు చేసిన తర్వాత మంచిగా అయినప్పుడు సొంత బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పిన. దేనికోసం చేస్తున్నావురా నువ్వు? గమ్మున ఇంట్లో కూర్చో. నాకు చెప్తుంటే అర్థమైతలేదు. చెయ్యాలా? రేపటి నుంచి అయినా వీడియోలు చేస్తేనే మంచిగా, లేకపోతే లేదు. చెయ్యాలంటే చెయ్యాలి. పొద్దున ఏముంది,
జల్లి లేచి తర్వాత వీడియో కొట్టేసుకొని స్విగ్గీ కూడా చేసుకో, తిరగవచ్చు. స్విగ్గీ కూడా చేసుకో, వీడియో కూడా చేసి స్విగ్గీ కూడా చేసుకో. తప్పేం లేదు. మంచి తప్పేం లేదు, పని చేసేది ఏం తప్పు లేదు. లేదు లేదు, ఇక రేపటి నుంచి వీడియోలు చేసుకోవాలైనా చేసుకుంటాడు, వీడియోలు చేసుకోవాలి. ఎవరిది మనకి ఏమొద్దు, వీడియోలు చేసుకోమని చెప్పండి అంతే. నేను చెప్పినది కెమెరా కావాలంటే కెమెరాది తీసుకుందామని చెప్పిన. తీసుకోండి, తీసుకొని ఏదైనా ఒకటి చేసుకోవాలి, సొంతంగా చేసుకుంటేనే మంచిగా. వాళ్ళు వీళ్ళు అనేసి నా చూసుకుంటా, నేను చెయ్యను చేయను, ఎవరి కోసం అలుగుతున్నారో వీడియోలు చేసుకోవడానికి. ఆయనకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ ఏం సపోర్ట్, ఏ సపోర్ట్? నీకు ఏం లేదా, నీకు టాలెంట్ లేదా? చెయ్యను అనేసి నెల నుంచి అంటున్నాడు. ఎవరన్నా నువ్వు చేయరా అనేసి వానికి ఎవరన్నా ఫోన్లు చేస్తురా? ఎవ్వరు చేయరు, ఎవరు పైకి రావాలని ఎవరు చూడరు. దగ్గరుండి కెమెరా పెట్టి మరీ కొట్టిస్తా. అదే చెప్పిందాం ఇప్పుడు. వేనన్న ఒక్కడే సపోర్ట్ చేసిండు, ఎవరైనా చేసిరా నీకు అనేసి అదే తిడుతున్నాం మేము. ఎవరి కోసం సంబంధం లేదు, నీది నువ్వు చేసుకో అని తిడుతున్నాం మధ్యాహ్నం నుంచి. అందుకే ఇంట్లోనే కూర్చోబెట్టిన ఇవ్వాలి, ఎక్కడ పోనీయాలి. ఫుల్ టాలెంట్ ఉంది అసలు. అవసరమా ఇవన్నీ బాధపడు ఇప్పుడు? నా ఇన్స్టాగ్రామ్ లేపిండి అయినా, నా యూట్యూబ్ లేపిండి అయినానే. మరి ఇంకేం? ఆయన వల్ల సపోర్ట్ తోని అందరు లేదు. ఈయనకు ఒక సపోర్ట్ కావాలంటే ఇంకేం కావాలి? సపోర్ట్ ఏం సపోర్ట్ కావాలి ఇంకా? అదే చెప్తున్నా కదా. అన్ని ఉన్నాయి. అందుకే బాబు పెళ్లి చేసే గమ్మున ఒక సపోర్ట్ అవుతుంది, వాడు ఇంట్లోనే వాడు ఉంటాడు, తోడుంటారు. నేను రాకపోయినా కూడా పెళ్లి చేసేసి. మీ నడక పిల్లని దేలాడు పెళ్లి చేసి. మళ్ళీ తగ్గట్టు ఉండాలి కదా. అదే తగ్గట్టు ప్లేట్లతో ఇసిరేసినట్టు వద్దు కానీ జర మంచిగా చూసుకుంటట్టయితే చూడు. ఈ పని చేస్తాను. ఆహా, ఆమె 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 నా కొడుకు దగ్గర మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాడు అలా. కానీ ఇద్దరం పని పోతున్నాం, ఇద్దరం చూసుకుంటాం రా అని చెప్తున్నా. ఎంత అదృష్టం నిజంగా. నువ్వు ఇంకా దొడ్డు బియ్యం తింటప్పుడు మంచిగా ఉన్నావు, ఇంకా ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అవి దీనికి అమ్ముని ఇంట్లో కూర్చో. అన్నిటికి ఏమంటే తెచ్చి పెడుతుంటే నువ్వు నిజంగా దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరు. సరే అన్న, రేపటి నుంచి వీడియోలు చేస్తావు కదా, రేపటి నుంచి వీడియోలు చేసావు కదా, చెప్పు చేస్తా. బరాబరి చేసి చూపెట్టరా. రావద్దు ఏందన్నా అంతే, నా దగ్గర రావద్దు, నాకు ఫోన్ చేయొద్దు. వీడియో ఇవాళ విలువలేవు కదా, ఎందుకు వదిలేదు? పిల్లలే మళ్ళీ, అందుకే నాకు బాధ అనిపిస్తుంది. సార్ వచ్చింది, రేపటి నుంచి వీడియోలు చేస్తావు కదా, చేస్తా తీసేది. నాకు జర రేపటి నుంచి మా అన్న వీడియోలు చేస్తాడు ఇక చూడండి అందరు. నవ్వి నాది చచ్చిపోతాం. నవ్వి చచ్చిపోరు. నా కొడుకుని ఎవరు చిన్న చూపు చూసిరో అందరు చచ్చిపోరు. నవ్వి